హలో నమస్తే అండి, బాగున్నారు అందరు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే మా ఫ్రెండ్ అయితే పెళ్ళి జరుగుతుంది. అంటే ఈరోజు అయితే హల్దీ ఫంక్షన్ అండి. అందరైతే ఎల్లో కలర్ శారీస్ అయితే డ్రెస్సెస్ అన్నీ వేసుకొని అయితే వచ్చారు అందరూ. చూడండి ఎలా ఉందో. బ్యూటిషియన్ ఫ్రెండ్ అండి ఈమె. ఇంటి దగ్గరే ఉంటుంది, మా ఇంటి ముందే ఉంటుంది దగ్గర. ఈమె కూడా మా బ్యూటిషియన్ ఫ్రెండ్ అండి. తనకైతే పసుపు పడదు, అందుకని కొంచెం తక్కువ అయితే పూస్తున్నారు. చూడండి, పిల్ల పిడుగులతో అందరితో కూడా ఫొటోస్ అయితే దిగుతుంది. వీళ్ళంతా కూడా చాలా చిన్నగా ఉండేవారండి, చాలా పెద్దగా అయిపోయారు ఇప్పుడు. హల్దీ ఫంక్షన్ అంటేనే చాలా బాగుంటుంది కదండి. ఈ అక్కయ్య మా పెళ్లి కూతురు వాళ్ళ అక్కయ్య అండి. చూడండి, అక్కయ్య చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్గా లుక్లో అయితే ఎప్పుడు కూడా ఉంటుందండి. జడ అయితే చాలా పెద్దగా ఉంటుంది అక్కయ్యకి. వాళ్ళ అమ్మకు కూడా చాలా ఉంటుందండి. ఫోటోషూట్ అన్నది లాస్ట్లో పసుపు అయితే ఇట్లా మీదికి ఎగిరేసారు, చాలా బాగా వచ్చింది ఫోటో అయితే. అమ్మాయికి పసుపు పూయడం అనేసి వీళ్ళందరూ కూడా పూసుకుంటున్నారు. నాకంటే పసుపు పడదు అసలుకి, అందుకని నేను కూడా పూసుకోలేదు. ఈమె వాళ్ళ అమ్మ అండి, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. హల్దీ ఫంక్షన్ అంటే పెళ్లి కూతురు కోసం చేస్తారు కదండి, కానీ ఇక్కడ వీళ్ళంతా కూడా పూసుకుంటున్నారండి. పెళ్లి కూతురికేమో అంటే నలుగు మనం తయారు చేస్తాం కదా, శనగపిండి అండ్ బియ్యం పిండి కలిపి చేస్తారు కదా, అది అయితే కొంచెం పెట్టారండి అంతే. ఈవినింగ్ అయితే పాలకూరక టైం అండి. పెళ్లి కూతురికి పారాన్ని అయితే రాస్తున్నారు, బియ్యం అయితే కలుపుతున్నారు. చూడండి, ఇక్కడ పాటలు పాడతారు కదండి, ఇదైతే సెల్లో పాట పెట్టేసి దంచుతున్నారండి బియ్యం అయితే. ఇక్కడ పాట అయితే ఎవరికి రాలేదు, అందుకని ఇలా చేస్తున్నారు. మీరు కూడా ఇలా చేస్తారా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అక్కయ్య చూసారు ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చుతుంది. అక్కయ్య ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా. చూడండి, మొబైల్లో సాంగ్స్ అయితే పెట్టిళ్ళు, సాంగ్స్ పెట్టుకొని దంచుతున్నారండి. ఇక్కడ ఎవరికి కూడా ఒక్కరు కూడా పాటలు అయితే రావండి. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అండి. చూడండి, బియ్యం అయితే ఇప్పుడు దంచడం అయితే అయిపోయిందండి. మనం సారే తీసుకెళ్ళే బుట్టలు ఉంటాయి కదా, అందులో అయితే వేస్తున్నారు. ఈ రోకలు తెలుసా అండి చాలామందికి? తెలిసిన వాళ్ళ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజు అయితే మ్యారేజ్ అండి, మ్యారేజ్కి అయితే వచ్చినాము. పెళ్ళి అయితే మేము వచ్చేసరికి కొంచెం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, కొంచెం లేట్గా వచ్చామండి. బిగ్ స్క్రీన్ అయితే పెట్టిల్లండి, మంచిగా కనబడుతుంది. ఇదంతా కూడా ఏసీ హాల్ అండి, చాలా పెద్దగా ఉంటుంది. మా ఇంటి దగ్గరే ఉంటుందండి ఫంక్షన్ హాల్ కూడా. సాయంత్రం అయితే భరత్ టైం అండి, ఇక అప్పగింతల టైం అయితే అయిందండి. పెళ్లి కూతురు అయితే వెళ్ళి కార్లో కూర్చుంది, ఇక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు. అక్కడ మా ఆయన అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అయితే కూడా డ్యాన్స్ చేస్తున్నారండి. ఇక్కడ మా పిల్లలు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేస్తున్నారు. చూడండి, నేను కూడా వేసానండి వీడియో కోసం, మళ్ళీ పక్కకు వచ్చి మళ్ళీ వీడియో తీస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్.
చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేండి, ప్లీజ్ లైక్ చేయండి.